క్రిస్పీ కార్న్ని ప్రిపేర్ చేసుకుందామండి. చాలా సాఫ్ట్గా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకుందాం. ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని స్వీట్ కార్న్ వేసేసుకుందామండి. ఇలా వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు చూద్దాం, ఇవి చక్కగా ఉడికిపోయాయండి. ఇవన్నీ ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇవి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఒక 3 స్పూన్స్ వరకు అయితే కార్న్ఫ్లోర్ వేసుకున్నానండి. ఇలా వేసుకొని ఇదంతా కూడా ఈ స్వీట్ కార్న్కు బాగా పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ పై డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత మనం కార్న్ఫ్లోర్ కలుపుకున్న ఈ స్వీట్ కార్న్ని ఆయిల్లో వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి కదా, తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. 1 స్పూన్ మిర్చి పౌడర్, కొద్దిగా సాల్ట్, అలాగే ధనియా పౌడరు, పెప్పర్ పౌడర్ వేసుకొని ఇదంతా బాగా కలిపి మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్లో ఒక 2 స్పూన్స్ వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, క్రిస్పీ స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన కాస్త ఆనియన్ వేసుకుందాం. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. కొద్దిగా నిమ్మరసం పిండుకొని తింటుంటే ఉంటుంది, ఆహా అనాల్సిందేనండి, అంత టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.